Hi, good morning, everyone. This is Balakrishna's ఎన్బీకే 109 మూవీ రిలీజ్ అనమాట. సో ఈ మూవీ రివ్యూ అనేది నేను యూఎస్ బేస్డ్, ఆల్రెడీ యూఎస్లో రిలీజ్ అయిపోయింది. అక్కడున్న మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిపోర్ట్ పరంగాను వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ అన్నీ స్టడీ చేశాను ఫ్రమ్ ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి. బట్ అందరికన్నా ముందు నా రివ్యూ ఇవ్వాలి, ఎందుకంటే రివ్యూ పాజిటివ్గా ఉంది కాబట్టి. అదే నెగిటివ్గా ఉంటే నేను ఈ సాహసం చేయకపోదును. సో పాజిటివ్గా ఉన్నది కాబట్టి అందరికన్నా ముందు మీకు అసలు రియల్ రిపోర్ట్ అనేది మీ ముందుకు తేవాలని చెప్పి నేను మాట్లాడుతున్నా అన్నాను. అసలు మూవీ విషయానికి వస్తే అసలు బాలకృష్ణ గారు 2 క్యారెక్టర్లు మనకు కనిపిస్తారనమాట. ఒకటి హార్డ్ కోర్ క్యారెక్టర్, అనదర్ వన్ ఇస్ సాఫ్ట్ సెంటిమెంటల్ పర్సన్ అనమాట. సో హార్డ్ కోర్ క్యారెక్టర్లో విలన్స్ రన్ చేస్తున్న క్వారీస్లోని అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎలా ఇబ్బంది పడుతున్నారో, ఆ ఇబ్బందుల నుంచి బాలకృష్ణ గారు డాకు సీతారాంగా వాళ్ళని ఎలా కాపాడి విలన్లకి ఎలా సింహస్వప్నం అయ్యారో అనేది స్టోరీ ఫస్ట్ లైను. అండ్ అట్ ది సేమ్ టైం విలన్ వల్ల ఒక కుటుంబం చాలా నష్టపోయి, ఆ కుటుంబంలో ఒక చిన్న పాప, ఎలాగైతే చిన్న పాపని బాలకృష్ణ గారు సేఫ్ గార్డ్ చేయడానికి లైక్ మనకి లాస్ట్ మూవీలో భగవత్ కేసరిలో చూపించినట్లు అది సెంటిమెంటల్ టచ్ అంతను ఆ పార్ట్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్లో మనకి విలన్ మన క్వారీ పార్ట్లోనైతే అసలు అగ్రెసివ్ అనమాట. అసలు ఇదివరకు అయితే బాలకృష్ణ నోటి నుంచి వచ్చిన మాటలు తూటాల్లాగా ఉండేవి, ఇప్పుడు తూటాలు కాదు, ఇప్పుడు కంప్లీట్గా బుల్డోజర్ అనమాట. బుల్డోజర్ అండ్ స్టెయిన్ గన్ ఫైరింగ్ అనమాట. అసలు అతని నుంచి ఒక్కొక్క డైలాగ్ వస్తుంటే మనకి మెస్మరైజ్ అయిపోతుంటాం అనమాట. ఇతను 60 ఏళ్ళ హీరోయా, 16 ఏళ్ళ కుర్రోడా అని చెప్పి, ఈవెన్ యూత్ హీరోస్ కూడా అతనికి సరిలేడు అని చెప్పి ప్రతి మూవీకి నువ్వు మెట్టికి పై మెట్టు ఎత్తు, తనే శిల్పై తను ఇంకా బెటర్గా బాగా చిక్కుకొని అసలు దాని లుక్స్ విషయంలో కానీ, తన డైలాగ్ డెలివరీ విషయంలో కానీ అస్సలు ఎక్కడ 1% కాంప్రమైజ్ లేదనమాట. సో ఓవరాల్గా మనకి జోనర్ అయితే టూ పార్ట్స్లో ఉంటుంది. అనదర్ వన్ ఈజ్ నానాజీగా ఎలాగ మారారు, సో నానాజీగా మారడం, ఆ పాపని రక్షించడం, అదంతా ఒక ఎత్తు అయితే. సో ఈ మూవీ అనేది మన రేటింగ్ విషయానికి వస్తే 5 out of 5. సో డెఫినెట్గా అసలు ఆ బ్యాక్ డ్రాప్ కానీ, అసలు తమన్ బీజిఎం కానీ అసలు మామూలుగా ఉండదన్నమాట. తమన్ బీజిఎం, సో ప్రతి యాక్టర్ కూడాను సముచిత న్యాయం చేసి సినిమాకి సో సూపర్ డూపర్ హిట్ చేశారు. సో డెఫినెట్గా వర్త్ వాచ్ దిస్ మూవీ. సో మీరు పెట్టిన ప్రతి రూపాయికి 1000 రూపాయలు రెట్టింపుతో వస్తుంది అనమాట మీకు. అంటే రెట్టింపు ఉత్సాహం కలిగిస్తుంది, రెట్టింపు ఆనందాన్ని మీకు ఇస్తుంది అనమాట. సో మై సజెషన్, ప్లీజ్ గో అండ్ వాచ్ ది మూవీ. అండ్ రేటింగ్ విషయానికి వస్తే 5 out of 5. సో నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.